ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా తెలుగు నుంచి ఏకంగా 5 సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అందులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనగనగా ఒక రాజు చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. మారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ రొమాంటిక్ కామెడీలో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, ఎనర్జీ, ఎమోషన్ తో వన్ మ్యాన్ షో చేశాడు. అలాగే మీనాక్షి చౌదరితో ఆయన కెమిస్ట్రీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. నాన్ స్టాప్ ఫన్, చివర్లో భావోద్వేగాలకు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతోంది అనగనగా ఒక రాజు. మొదటి రోజు 22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా యావరేజ్ గా రోజుకు 20 కోట్లు వసూలు చేసింది. దీంతో 5 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో నవీన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓ పక్క మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ నవీన్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. మరి లాంగ్ రన్ లో ఎంతవరకు రాబడుతుందో చూడాలి.